ధూల్పేట్ హైదరాబాద్ వాసులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఏటా గణేష్ చతుర్థి సీజన్ వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఏ ఇంట చూసినా వినాయక విగ్రహాలు తయారు చేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా విగ్రహాల తయారీలోనే నిమగ్నమైపోతారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రస్తుతం ధూల్పేట్లో వినాయక విగ్రహాల సందడి నెలకొంది. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో నగరంలోని ధూళిపేటలో సందడి వాతావరణం నెలకొంది. ధూళిపేటలో తయారయ్యే విగ్రహాలను రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు తరలిస్తుంటారు. నగరంలోనే గాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మండపాల నిర్వాహకులు ధూళిపేట నుంచి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఈసారి వినాయక చవితికి నెల రోజుల ముందుగానే ఇక్కడ గణేష్ విగ్రహాలను అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. 10 मॉडल है पूरे वैरायटी के 14 फीट 15 फीट 18 फीट 20 फीट्स पूरे हैं मॉडल्स अलग अलग डिफरेंट बनाए। और ये साल का बिगेस्ट गणपति भी अपन ही अपने बनाए सो है तेलंगाना में, धूलपेट में तेलंगाना में ही बनाए सो है। बड़ा गणपति अपन ही बनाए सो है और हर वैरायटी के है 10 मॉडल है पूरे। एक 1 लाख से लेके पूरा 350 3 लाख 2 लाख का भी है मॉडल अपने पास। जैसे कस्टमर वेस करेंगे वैसा है, सबका है अपने पास वैरायटी। बुकिंग भी अच्छे चल रहे हैं और ज़्यादातर बाहर की पार्टियाँ अभी ज़्यादा आ रही है। अभी सिटी की थोड़ा कम आता, अभी 15 अगस्त से चालू होता है उसका। मूर्ति कलाकार हूँ, जो मैं 3 मंथ से स्टार्ट करा हूँ। मूर्ति का काम अभी चल रहा है और अपने पास 18 फीट से लेके 14 फीट 15 फीट्स के मूर्ति है। 3 से 4 वैरायटी ऑफ गणेश है अपने पास। 12 फीट्स का भी गणेश है अपने पास। 3 मंथ से काम चल रहा है, अभी स्टार्ट करें। कलर का काम भी चल रहा है सर अपने पास। और अपना ग्राहक भी कस्टमर भी अच्छा रिस्पांस भी है। बार बार आंध्रा से लेके केरला महाराष्ट्र मुंबई पूरा सब जगह से आ रहा है कस्टमर भी। और अपने पास बुकिंग भी चल रहा है, आप लोग आइए देखिए। వినాయక విగ్రహాలను ఎక్కడ తీసుకోవాలి అనే ఆలోచన రాగానే టక్కున గుర్తొచ్చే పేరు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ధూల్పేట్. ఇక్కడ తయారయ్యే విగ్రహాలను చుట్టుపక్కల జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు. ధూళిపేటలోని కళాకారులు విఘ్నేశ్వరుని ఎన్నో రూపాల్లో తీర్చిదిద్దుతారు. విభిన్న రూపాల్లో దాదాపు 22 ఫీట్ల హైట్ వరకు ఇక్కడ గణనాథులు అందుబాటులో ఉన్నాయి. విభిన్న రూపాల్లో విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మేము ప్రతి ఇయర్ ధూల్పేట నుంచి వినాయకుడిని ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటాము. ఈ ఇయర్ కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి. చూడడానికి కూడా గణేష్ మూర్తులు ఈసారి హైట్ ఎక్కువ, డిఫరెంట్ స్టైళ్ళల్లో కూడా చాలా బాగుంది. ఈసారి ధూల్పేటలో కూడా 13 ఫీట్స్ వినాయకుడు మాకు వచ్చేసి ఒక 60,000 పడ్డది. మాకు 60,000లో మేము పోయిన ఇయర్ 13.5 తీసుకుపోయినాం, 50,000లో తీసుకుపోయినాం. అంటే అప్పటికి ఇప్పటికి ఒక వేరియేషన్స్ ఉంది. అంటే వాళ్ళకు కూడా పిఓపి అలాంటివి పెరగడం అలాంటివి జరిగింది కాబట్టి అంతా రేట్లు పెరగడం జరిగింది అంతే. ఈ సంవత్సరం వినాయక విగ్రహాల తయారీకి నెల రోజుల ముందు నుండే బుకింగ్స్ మొదలయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, ముందే బుక్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి బిజినెస్ బాగుందని చెప్తున్నారు. ఈసారి ధరలు గతంతో పోలిస్తే కొంచెం అధికంగానే ఉన్నాయని, కానీ ఇక్కడ తయారయ్యే విగ్రహాలు బాగుంటాయని, అందుకే ఇక్కడ కొనుగోలు చేస్తుంటామని కొనుగోలుదారులు చెబుతున్నారు.